నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే, చాలామంది కూడా జాతి కోళ్ళ పైన ఆసక్తి పెట్టుకుంటున్నారు. చాలామంది కూడా యువత కావచ్చు, ఎవరైనా కావచ్చు. చాలామంది అయితే ఏదో ఉపాధి లేక ఒక ఉపాధి కావాలి, స్వయంగా మన ఉపాధి మనకు ఉండాలని చాలామంది అయితే కోళ్ళు పెంచుకుంటున్నారు. సో కోళ్ళు పెంచుకోవాలి అన్నంత ఇంట్రెస్ట్ కోళ్ళు తెచ్చిన తర్వాత వాళ్ళకు ఉండట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. తెచ్చుకోక ముందుకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు తెచ్చుకున్నాక మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు. చాలామంది అనుకుంటున్నారు కోళ్ళు తీసుకొచ్చి ఆడ దొడ్లో వేస్తే ఇంకా అవే పెరుగుతాయి ఇంకా అని చాలామంది అనుకుంటున్నారు, తెలిసి తెలియక. కానీ కోళ్ళ పెంచడం అయితే అంత ఈజీ కాదండి. కోళ్ళు పెంచడం కూడా చాలా కష్టమే. తీసుకొచ్చి దొడ్లో పడేసినంత మాత్రాన ఎప్పుడు కూడా కోళ్ళు పెరగవు. కోళ్ళకు ఎన్నో రోగాలు వస్తుంటాయి. మనుషులకు ఎన్ని రోగాలు వస్తాయో కోళ్ళకు కూడా అన్ని రోగాలు వస్తాయండి. అవి మోషన్ ఎలా పోతున్నాయి చూడాలి, ఫీడ్ టేకింగ్ ఎలా ఉంది చూడాలి, వాటర్ టేకింగ్ ఎలా ఉంది చూడాలి, వైరస్ వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, వైరస్ ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, బ్యాక్టీరియా ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, డివార్మింగ్ ఎలా చేయాలి, వ్యాక్సిన్స్ ఎప్పుడు చేయాలి, ప్రతి ఒక్క దాని గురించి అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క దాని గురించి అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్క ఫార్మరు. ఏ ఫార్మర్గా అయితే అన్ని విషయాలలో అవగాహన కలిగి ఉంటాడో కంపల్సరీ వాళ్ళు పోల్ట్రీ ఫామ్లో కంపల్సరీ వాళ్ళు జాతి కోళ్ళలో సక్సెస్ అవుతున్నారు. నాలెడ్జ్ లేకుండా ఏదో యూట్యూబ్లో చూసి తెచ్చుకొని పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వట్లేదు. చాలామంది వేలలో లక్షల్లో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సంపాదించుకున్న వాళ్ళు 10% అంటే జాతి కోళ్ళలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు 90% నష్టపోయిన వాళ్ళు. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు, సార్ కోడిపిల్లలు చచ్చిపోయినాయి సార్, కోడిపిల్లలు చచ్చిపోయినాయి సార్. ఎందుకు కోడిపిల్లలు చచ్చిపోయినాయి అంటే కోడిపిల్లలకి ఏ మేత ఇవ్వాలో తెలియదు, ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో తెలియదు, ఏ మెడిసిన్ ఇవ్వాలో తెలియదు, అసలు ఏం తెలియదు. జీరో నాలెడ్జ్తో చాలామంది అయితే వస్తున్నారు. మీరు కోళ్ళు పెంచాలి అనుకున్నప్పుడు కనీసం వాటి గురించి ఒక 1 year వాటి గురించి తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫామ్లో కావచ్చు, లేకపోతే ఎక్కడో దగ్గర నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి. ఒక 1 year మొత్తం, ఒక 1 year పాటు అలా నాలెడ్జ్ ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తొందరగా క్యాచ్ చేసి దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. కానీ ఏది తెలియకుండా మీరు కోళ్ళు తీసుకొచ్చారో పెడితే అవి చిన్న చిన్నగా రోగాలు వచ్చి కోళ్ళన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత ఇంకా నాకు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా ఇంకా ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి కంపల్సరీ మీరు కోళ్ళు పెంచాలనుకుంటే మాత్రం దానికంటే ముందు కోళ్ళ గురించి నాలెడ్జ్ డెవలప్ చేసుకున్న తర్వాతనే కోళ్ళను పెంచుకుంటే మీరు సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలామంది అయితే మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టి నన్ను సపోర్ట్ చేయండి.